ఏం లేదు కదా. నేను చెప్పాను కదా, ఇక్కడ ఇవాళ కంఫర్ట్ సర్దుకుపోతున్నారా? లంచాలు రానటువంటి ఉద్యోగులలో మాత్రమే అసంతృప్తి ఉంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్లో లంచాలు రావు కొంతమంది సిబ్బందికి. లంచాలు వచ్చేటటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగులు అయితే అసలు ఉద్యమాలు కాదు కదా, ఉండనీయమంటారు. ఇట్లాగే ఇప్పుడు ఒక మ్యూటేషన్ ఉందండి. రాజకీయ నాయకుడు చెప్పేస్తే ఏం చేసే ఇట్లాళ్ళు రాజకీయ నాయకుడు కమిషన్ రాజకీయ నాయకుడిదే, వీళ్ళ కమిషన్ వీళ్ళదే. ఒక మ్యూటేషన్ చేసినందుకు ఒక ఇంటి పర్మిషనా, ఒక స్థలం పర్మిషనా, ప్రతి దానికి కరప్షన్, సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి దానికి. ఆ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళకైతే గనక ఈ పిఆర్సీ ఇవన్నీ పెద్ద లెక్క కాదు. అవి ఎట్టాగు తర్వాత ఏదో కోర్టులు వేసుకుని మనం తెచ్చుకోవచ్చు అనుకుంటారు. ఇప్పుడైతే సంపాదన ఉన్నోడికి ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ భవిష్యత్తులో అవుతుందిలే, చేస్తారులే, ఎలక్షన్ ముందు చేస్తారులే చంద్రబాబు అనే నమ్మకం ఉంది వాళ్ళకి. ఒక రకంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, అందుకని సైలెంట్ అయిపోయారు ఉద్యోగులు. సార్, ఒకటి నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వైసీపీ కూడా ఇంకా చేతులు ఎత్తేసిందా పోరాటాలు చేసి చేసి? అంటే ఇంకేం చేయాలి వాళ్ళు? ఖర్చు పెట్టి పీక మీద ఏమైనా తెప్పిస్తారా ఏంటి? డబ్బులు ధర్నా చేస్తారు, ఉద్యమం చేస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అంతే కదా వాళ్ళు చేయగలిగారు. జనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ లో బకాయి పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ముందు అన్నిటికంటే సమస్య ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అని